కూడా వేసుకోకపోయినా కండు లేవా ఉంటే అందరికీ నమస్కారం అండి. నిన్న జరిగిన సంఘటన ఏదైతుందో ఇటుకబట్టిలలో మల్లేశం అనే 30-31 సంవత్సరాల పిల్లవాడు యాదవ బిడ్డ ఇటుక బట్టీలు మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలిగొనడం జరిగింది. అక్కడ చూసిన సిచ్యువేషన్ ఏదైతుందో చాలా విషాదకరంగా ఉంది. తీగలు అక్కడ పోలుకున్నాయి, ఇక్కడ పోలుకున్నాయి వాస్తవం, కానీ కింద మొత్తం భూమి కానుకొనే ఉంది. అది ఏదో నిన్న మొన్న కిందికి పడబడ్డాయి అంటే అలా కాదు, మొత్తం దుమ్మ పొరకంతా ఆ తీగ పైనే దాదాపు గత 4-5 నెలల బట్టి 5-6 నెలల బట్టి ఆ విధంగా ఉన్నట్టుగా మాకు అనిపించింది. అక్కడ చూసిన సాక్ష్యాలు బట్టి చూస్తే ఈ 4-5 నెలల బట్టి ఇటుక బట్టి యజమానులు కావచ్చు, అక్కడ సూపర్వైజర్లు కావచ్చు, అక్కడ వివిధ రకాలుగా పనిచేసే మనుషులు కావచ్చు, ఇక్కడ ఇంత కిటికున్నది దీన్ని మనం తీపిద్దామన్న శ్రద్ధ ఇటుక బట్టి ఓనర్లకు లేకపోగా ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు కనీసం నెలకొకసారన్నా ఈ ఏరియల్ సర్వే చేసుకొని తీగలు ఎక్కడ ఏమున్నాయి ఎట్లున్నాయి, మన పర్మిషన్ ఇచ్చిన తీగల్ని ఉన్నాయా, ఏమైనా దొంగ తీగలు వేస్తారని చూడకుండా అందరూ మామూలుగా అలవాటు పడి ఒక నిండు ప్రాణాన్ని బలిగొనడం అయితే జరిగిందని మాకు అర్థమైంది అక్కడ చూసే సిచ్యువేషన్. మరియు ఆ శవం నిన్న పొద్దున 10-10:30 సమయంలో అక్కడ జరిగితే మేము అక్కడికి 3 గంటల సమయానికి చేరుకోవడం జరిగింది. అది అప్పటికి అయిపోయింది అనుకున్నాం మేము, కానీ కొందరు మిత్రుల ద్వారా తెలుసుకొని కాలేదు ఇంకా శవాన్నే ఉన్నది అని చెప్పిన వల్ల మేము అక్కడికి వెళ్ళి మా తోటి మనుషులతోటి మేము అక్కడ పోయి చూస్తే అక్కడ ఒక 2 కానిస్టేబుల్ ఎక్కడో చెట్టు కింద కూర్చున్నారు. శవం ఒకడు ఉన్నది. ఆడవాళ్ళంతా అక్కడ రోదన వాళ్ళది. ఏందమ్మా అంటే పెద్దపల్లి స్టేషన్ పిలిచిన సారు అక్కడ మాట్లాడుతున్నామని అంటారట. ఏం మాట్లాడుకుంటారండి మాకు అర్థం కాదు. ఒక నిండు ప్రాణం పోయి వాళ్ళు ఉంటే స్టేషన్కు రా ఇక్కడ మాట్లాడుకుందామని పిలిచిరట. ఇటుక బట్టి యజమాని నిన్న రాత్రి 9:30 దాకా మేము స్టేషన్ కాడ ఉన్నాం, మాకు అక్కడ కనిపించిన దాఖలాలు అయితే లేవు. ఇటుక బట్టి యజమాని ఇంట్లో కూర్చుండి ఒక శవం ఒక గొర్రె ఆడ ఉంటే ఇటుక బట్టి అనుచరులు వచ్చి మాట్లాడుకోవచ్చు, ఎవరు కూడా ఆడికి పట్టుకొచ్చిన దాఖలాలు లేవు. మేము 3:30 సమయానికి అక్కడ పోయినప్పుడు సిఐ గారికి ఫోన్ చేయడం జరిగింది. అయ్యా ఇక్కడ శవం మీద ఈగలాలుతున్నాయి, మొత్తం పురుగులాలుతున్నాయి, ఇక్కడ దిక్కులేని స్థితిలో శవం ఉందని చెప్పంటే నిర్లక్ష్య వైఖరి, వాళ్ళ కేసు ఇస్తే కడతామండి, ఇప్పుడే వచ్చారండి, వాళ్ళ కేసు తీసుకుంటున్నామని చెప్పి నిర్లక్ష్యంగా వివరించడం జరిగింది. ఆ తర్వాత స్టేషన్కి వెళ్తే అక్కడ పెద్ద మనుషులను కూర్చుండబెట్టి రకరకాలుగా దాని శవం మీద నిన్న పైసల వ్యవహారం తీసుకురావడం జరిగింది. మొత్తానికైతే 7.5 లక్షలు ఇస్తున్నామని చెప్పి మాకు తెలిసింది. ఒక పేదవాడి శవానికి 7.5 లక్షలు అని చెప్పి మనం తెలంగాణ రాజ్యాధికారి పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఇదే ఒక ఉన్నతమైన వర్గంలో ఉన్న బిడ్డకు జరిగితే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండేదని చెప్పి మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. వాళ్ళకి ఏం తెలియని వాళ్లకు పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి మీకు కేసు అయితే మీకేం రావు అని చెప్పి వాళ్లకు ఆ మీడియేటర్ల ద్వారా చెప్పించి మీరు ఎంతో కొంత తీసుకొని వదిలేయండి అని చెప్పి సమాచారం మా దగ్గర ఉన్నది. మేము ఎందుకంటే ప్రత్యక్షంగా అక్కడ ఉన్నాం కాబట్టి ఎంతో కొంత అయింది. కేసు చేసి కేసు కొట్లాడి జెన్యున్గా అక్కడ విద్యుత్ శాఖ లోపం ఉందా, ఇటుక బట్టి లోపం ఉందా, ఈ పేద గొర్రెల కాపరి లోపం ఉందా, మీరు దిగ్గు తెచ్చాల్సింది ఇక్కడ ఉన్న అధికారులు కదా, పోలీస్ శాఖ కదా, అలాంటివి ఏం చేయకుండా మీరు గుర్తుగా కాంప్రమైజ్ చేసి 7.5 లక్షలు కట్టిస్తామని చెప్పి పోస్ట్ మార్టం కూడా తీసుకురావడం జరిగింది. దీన్ని మేము ఒక యాదవ బిడ్డగా
తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నా. దీనిపైన పోలీస్ శాఖ ఈ విధంగా 2021లో భర్త ముందే భార్యపై అత్యాచారం ఇటుక బట్టీలలో ఐదుగురు కలిసి భర్త ముందే భార్యను అత్యాచారం చేసిన సంఘటన ఒకటి ఉంది. అదే 2024లో ఫుడ్ పాయిజన్ అయి 4 మృతి చెందగా 19-20 మంది దాకా దాదాపుగా సీరియస్ అయినట్టుగా ఉంది. అనేక మార్లు అనేక ఆరోపణలు వచ్చిన ఇటుక బట్టీలపైన ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఏ ఒక్క అధికారి కూడా ఇదివరకు చర్యలు తీసుకున్న దాఖలాలు అయితే మాకు కనిపించట్లేదు. ఇక్కడ మైనింగ్ వాళ్ళు కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, ఈ ఇంత యాదవ్పేటకి ఏదైతే జరిగిందో ఈ అన్యాయం పైన మొత్తం ఎంక్వైరీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకొని బాధితులపై కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షించి ఈ ప్రభుత్వం తరఫున ఇతనికి 50 లక్షలు ఇవ్వాల్సిందిగా మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.